హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీలో మొఘల్ ఎంపైర్ అనే కాన్సెప్ట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. సో మొఘల్ సామ్రాజ్యం అనేది మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీలో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట మనకి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మరి ఫస్ట్ టైం కనుక మీరు మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటిదాకా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే, అంటే మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ నేను చెప్పిన కంటెంట్ కావాలనుకుంటే మీరు బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే తెలంగాణకు సంబంధించి కూడా మనం త్వరలో గ్రూప్ 2 కోర్స్ అయితే మనం లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. అక్బర్కు జొరాస్ట్రియన్ మతం ఏ దండయాత్ర కాలంలో పరిచయం అయిందంట? మనకి జొరాస్ట్రియన్ మతం ఏదైతే ఉందో మనకి అక్బర్కి ఎప్పుడు పరిచయం అయిందంట మనకి. ఓకే, సో మరి అక్బర్కి జొరాస్ట్రియన్ లేదా మనకి పార్సీ మతం అంటే ఎప్పుడు అంటే మన జొరాస్ట్రియన్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? దాదాభాయ్ నౌరోజీ. ఓకే, దాదాభాయ్ నౌరోజీ మనకి ఫస్ట్ జొరాస్ట్రియన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1886లో మనకి ఈయన అధ్యక్షులయ్యారనమాట. మరి ఎప్పుడు అక్బర్కి పరిచయం అయింది? మాల్వా దండయాత్ర, గుజరాత్ దండయాత్ర, బెంగాల్ దండయాత్ర, కాశ్మీర్ దండయాత్ర అంటే మనకి గుజరాత్ అండి. సో ఈయన గుజరాత్ మీద దండయాత్ర చేసినప్పుడు ఈయనకనమాట పరిచయం అయినటువంటి మతం మనకి పార్సీ మతం అండి. మరి 1572-73లో జరిగిన గుజరాత్ దండయాత్ర సందర్భంగా అక్బర్కు గుజరాత్లో ఓకేనండి ఇక్కడ జొరాస్ట్రియన్ మతస్థులతో అనమాట ఒక పరిచయం స్టార్ట్ అయిందండి. అక్కడ పార్సీకి సంబంధించిన మత గురువు దస్తూర్ మెహర్జీ రాణా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దస్తూర్ మెహర్జీ రాణాను ఫతేపూర్ సిక్రీకి ఆహ్వానించడం జరిగింది. మత విశ్వాసాల గురించి కూడా తెలుసుకున్నాడు ఈయన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 1575లో మనకి ఇబాదత్ ఖానా ప్రారంభించారు కదా. ఇబాదత్ ఖానా కాన్సెప్ట్ ఏంటండి అంటే అక్బర్ది వివిధ మతస్థులకు సంబంధించినటువంటి మీటింగ్. అది ప్రతి గురువారం కూడా వివిధ మతాలను పిలిపించుకొని ఆ మత గురువులతో ఒక డిస్కషన్ పెట్టుకొని ఆ డిస్కషన్ తర్వాత అనమాట దాదాపు మనకి 1582లో అనమాట దిన్ ఇలాహ్ అయిన కొత్త మతాన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇబాదత్ ఖానా ఆపేస్తారు అంతకంటే ముందే. సో మరి ఈ గుజరాత్ దండయాత్రలు అండి. మరి గుజరాత్ దండయాత్రకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి అక్బర్కి సంబంధించి. అక్బర్ వచ్చేసి మనకి ఈ ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా అనే దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి బులంద్ దర్వాజాని అక్బరు ఏ దండయాత్ర మీద అంటే ఎవరి మీద గెలిచినందుకు కట్టించడం మనకి గుజరాత్ మీద గెలిచినందుకు కట్టిస్తాడు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ చూద్దామండి. షేర్ షా కనుక మరి కొంతకాలం ఉండుంటే మొఘలులు వచ్చేవారు కాదు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరంట? అంటే షేర్ షా కనుక ఇంకొంచెం కాలం రూల్ చేస్తుంటే మొఘల్స్ మళ్ళీ వచ్చేవాళ్ళు కాదని చెప్పేసి ఏ చరిత్రకారుడు అనంట? ఆప్షన్స్ చూద్దాం. విఎస్ స్మిత్, ఎల్ఫిన్స్టోను, లేన్పోల్ అండ్ జాదునాథ్ సర్కార్ అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి స్మిత్ అండి. సో ఇదే స్మిత్ మనకేంటి సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అన్నాడు 1465లో కదా, ఈయన అనమాట యాక్చువల్లీ. మరి మొఘల్స్ గురించి లేదంటే మనకి షేర్ షా గురించి నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ షేర్ షా కనుక ఉండుంటే, షేర్ షా ఎప్పటి నుంచి ఎప్పటికి రూల్ చేస్తాడండి? 1540 నుండి 45 దాకా రూల్ చేస్తాడు ఈయన. అలాగే 1540 నుండి 1555 దాకా టోటల్గా సూర్ వంశం పరిపాలించింది. ఎందుకంటే షేర్ షా 1545లో మరణించిన తర్వాత సూర్ వంశాన్ని పరిపాలించింది మనకి ఇస్లాం షా అండ్ సికిందర్ షా ఇద్దరు పరిపాలిస్తారనమాట. మరి ఎప్పుడైతే షేర్ షా రూలింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఈ సికిందర్ సూర్ రూల్ చేస్తున్నాడో, ఈ సికిందర్ సూర్ని మనకి 1555లో సరహింద్ యుద్ధంలో ఓడించేసి అనమాట అడ్మినిస్ట్రేషన్లోకి ఎవరు వస్తారంటే మనకి మళ్ళీ మనకి హుమయూన్ వస్తాడనమాట, రీస్టార్ట్ చేస్తాడు. సో హుమయూన్ వచ్చేసి ఒక 1 year రూల్ చేస్తాడండి ఆ టైంలో 1555 నుండి 1556 దాకా. 56లో ఏమవుతుందంటే ఆయన యొక్క షేర్ మండల్ ఏదైతే ఆయన యొక్క లైబ్రరీ ఉంటుందో ఆ లైబ్రరీ మెట్ల నుంచి పడిపోయి చనిపోతాడు 56లో హుమయూన్ చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఎవరండి అంటే మనకి ఆ గ్యాప్ని ఫిల్ చేసిన వ్యక్తి మనకు వచ్చేసి హేము అనమాట. ఒక 100 days పాటు రూల్ చేస్తారండి. చిట్ట హిందూ చక్రవర్తిగా చెప్తాం అతన్ని. సో హేముని అక్బర్ అనమాట రెండో పానిపట్ యుద్ధంలో ఓడించి మళ్ళీ మొఘల్స్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు. అయితే అంతకంటే ముందు అంటే వీళ్ళంతా రావడానికంటే ముందు హుమయూన్ వచ్చేసి 1530 నుండి 1540 దాకా రూల్ చేస్తాడు మనకి. ఈ 10 years ఆఫ్ గ్యాప్లో 3 యుద్ధాలు జరుగుతాయి. ఎవరితో? షేర్ షాతో. అందులో ఫస్ట్ వచ్చేసి చొనార్ యుద్ధం 1537లో జరుగుతుంది. ఆ చొనార్ యుద్ధంలో హుమయూనే గెలుస్తాడండి. 1539లో చౌసా యుద్ధం జరుగుతుంది. అందులో హుమయూన్ ఓడిపోతాడు. బిల్గ్రామ్ యుద్ధంలో కూడా హుమయూన్ ఓడిపోయి మధ్య భారతదేశ అడవులకు పారిపోతాడు అనమాట యాక్చువల్లీ. ఆ తర్వాత షా థామస్ అనే ఒక పర్సన్ని కలిసి, ఒక ఇరాన్కి చెందిన రాజుని కలిసి ఆయన మళ్ళీ కొన్ని ప్లేసెస్లో రూలింగ్లోకి వస్తాడు. తర్వాత హమీదా బాను బేగంని పెళ్లి చేసుకోవడం 1541లో. 1542లో అక్బర్ పుట్టడం, అక్బర్ని అనమాట ఓకే మహామంగా అనేటటువంటి పర్సన్కి అప్పచెప్పడం, ఇవన్నీ జరుగుతాయి బేసిక్గా ఆ టైంలో. అయితే కొంతకాలం పాటు కనుక షేర్ షాని అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి. 1545లో కలింజర్ ప్యాలెస్ మీద అటాక్ చేసే టైంలో ఈయన చనిపోతాడు వాస్తవానికి.
సో అలా చనిపోకుండా ఉండుంటే మొఘల్స్ మళ్ళీ వచ్చుండే వాళ్ళు కాదు అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయం అండి. ఓకే, ఇది మనకు చెప్పింది ఎవరంటే విఎస్ స్మిత్. ఇక్కడ మళ్ళీ ఇంకా ఎవరున్నారు అక్కడ, లేన్ పూల్ అనే పర్సన్ ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు అడుగుతుంటాడు దీని మీద క్వశ్చన్. సో లేన్ పూల్ యొక్క అభిప్రాయం ఏంటంటే మనకి సింధ్ మీద అరబ్బుల దండయాత్ర జరిగింది. అంటే మనకి మహమ్మద్ బిన్ కాసిం అనమాట సింధ్ ప్రాంతం మీద 712లో అటాక్ చేశాడు కదా. ఆ సింధ్ ప్రాంతం మీద ఏదైతే మనకి 712లో అటాక్ చేశాడో ఆ అటాక్ని ఓకేనండి, ఏదైతే ఆయన చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఎలాంటి ఫలితాలు లేవు దీనివల్ల, అంటే దేర్ ఈజ్ నో రిజల్ట్ అని చెప్పేసి చెప్పాడండి. కాబట్టి లేని పోల్ని చెప్పాడు. జాదునాథ్ సర్కార్ ఎవరండి అంటే ఔరంగజేబు యొక్క జీవిత చరిత్ర రాసింది ఎవరంటే జాదునాథ్ సర్కార్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ఇజరా పద్ధతి అంటే ఏంటంటే, ఇజరా పద్ధతి అంటే ఏంటంటే ఆప్షన్ చూద్దాం. భూమిని రెవెన్యూ అధికారులకు అప్పగించడమా, లేదా రైతుల నుంచి రెవెన్యూ అధికారులు భూమి సెస్ వసూలు చేసి ప్రభుత్వ వాటాను చెల్లించడమా, శిస్తు వసూలు చేసి ప్రభుత్వ వాటాను చెల్లించి మిగిలిదనాన్ని తమ అవసరాలకు వాడుకోవడమా, ఏది కరెక్ట్ లేదా ఆల్ ద అబౌవ్ అంటే అన్నీ కరెక్ట్. యాక్చువల్లీ ఇజరా పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ రాజు ఏం చేస్తాడంటే ల్యాండ్ అంతా తీసుకెళ్ళి రెవెన్యూ ఆఫీసర్లకు అప్పచెప్పేస్తారనమాట. ఈ రెవెన్యూ ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 11/10 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనండి, అంటే 11 వంతులు కలెక్ట్ చేస్తారు మనీని, ఓకేనండి, అంటే 110 రూపాయలు కలెక్ట్ చేస్తారనుకోండి. అందులో 100 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చేసి 10 రూపాయలు వీళ్ళ ఖర్చుల కోసం ఉంచుకుంటారు. అదే 3వ పాయింట్. శిస్తు వసూలు చేసి ప్రభుత్వ వాటా ఇచ్చేస్తారు, తర్వాత మిగతా తమ అవసరాలకు వాడుకుంటారు అనమాట. అంటే అదే వాళ్ళ యొక్క శాలరీ అనమాట. యాక్చువల్లీ ఇది సిమిలారిటీ దేనికి ఉందమ్మా అంటే మనకి జమీందారీ వ్యవస్థ అండి. 1793లో మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాడు కారన్ వ్యాలీస్. సో ఇంచుమించు ఇది కూడా మనకు అలాగే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఓకే, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ మనం ఏమంటామండి, మనం శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటాం కదా, ఇంచుమించు అలాగే ఉంటుందండి. మరి ఇజారా పద్ధతిని ఎవరు తీసుకొచ్చారంటే జహాందర్ షా అనేటటువంటి ఒక మొఘల్ ఎంపరర్ తీసుకొస్తారండి. వీళ్ళు గ్రేటర్ మొఘల్స్ కాకుండా లేటర్ మొఘల్స్లో ఉంటారు. ఎందుకంటే గ్రేటర్ మొఘల్స్ మనకు వచ్చేసి ఎంతవరకు ఉంటారండి 1526 నుండి కేవలం 1707, అంటే 6గురే ఉంటారు గ్రేటర్ మొఘల్స్లో. అందులో మధ్యలో కొంత రూలింగ్ అనమాట షేర్ షాది ఉంటుంది. మొత్తం 7 మెంబర్స్, అంటే మనం షేర్ షాని మొఘల్స్కి అంత కౌంట్ చేయకూడదు. 6గురు ఉంటారు. 6గురులు ఎవరంటే బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్, వీళ్ళు 6గురు అనమాట యాక్చువల్లీ. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మొఘల్ సామ్రాజ్యాన్ని 17 సార్లు ఓడించినటువంటి రాజ్యం ఏదంట. చూడండి, మొఘల్ సామ్రాజ్యం అనేది మనం చెప్పుకున్నాం కదా 1526 నుంచి 1707, 1707 నుంచి 1857 2 ఫేజెస్లని వాళ్ళని 17 సార్లు ఎవరు ఓడించారంటే అహోం రాజ్యం ఓడించింది. విజయనగరం, మరాఠా అండ్ మేవార్ ఈ రాజ్యం అన్ని కరెక్టే. యాక్చువల్లీ కొంతకాలం పాటు వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం అనేది మనకి 1336లో ఫామ్ అయిందండి. ఆ టైంలో అంటే మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయినప్పుడు బాబర్ రూలింగ్లోకి వచ్చినప్పటికి ఎవరంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఉంటారు. ఎందుకంటే 1526లో మనకి మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయితే కృష్ణదేవరాయలు వచ్చేసి 1519 నుంచి 1529 దాకానే రూలింగ్లో ఉన్నారనమాట. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగాడు ఒకసారి. బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు దక్షిణ భారతదేశంలో కింగ్ ఎవరంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉంటారనమాట. మరి మరాఠా సామ్రాజ్యం అంటే మనకి శివాజీ తను ఔరంగజేబ్ పరిపాలన చేస్తున్నప్పుడు 1674లో మనకి ఓకేనండి తన యొక్క స్వరాజ్యాన్ని ప్రారంభించారండి. ఆయన 1680 వరకు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కూడా మనకి పేష్వాలు అనమాట ఉన్నారండి. ఓకే, మరి మేవార్ సంస్థానం తీసుకుంటే మనకి రాణా ప్రతాప్ సింగ్ కానీ లేదంటే రాణా సంగ్రామ్ సింగ్ వీళ్ళంతా కూడా మనకి యుద్ధాలు చేయడం జరిగింది. కానీ అత్యధిక సార్లు ఓడించింది ఎవరంటే అహోం రాజ్యం ఓడించిందండి. మరి అహోం రాజ్యం వచ్చేసి దాదాపు 17 సార్లు ఓకేనండి. మొఘల్ సామ్రాజ్యం ఎన్నిసార్లు వాళ్ళ మీద దండయాత్రలు చేసినా సరే తిప్పికొట్టారనమాట. యాక్చువల్లీ అందులో అత్యంత ప్రసిద్ధి చెందింది ఏంటంటే 1671లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ అండి. యుద్ధంలో అహోం సేనకు నాయకత్వం వహించిన వీరుడు వచ్చేసి లచిత్ బోర్ఫుఖాన్ అనమాట. ఓకేనండి, బోర్ఫుఖాన్ అనమాట. ఈయన దాదాపు 17 సార్లు మొత్తం వీళ్ళు ఓడిస్తే అందులో ఈయన నాయకత్వం వహిస్తాడు యుద్ధానికి. సో కాబట్టి ఆయన నాయకత్వంలో మొఘల్ సేనలు ఓడించడం అనేది భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప సైనిక విజయాలు ఉంటుంది. ఎందుకంటే మొఘల్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవారు. యాక్చువల్లీ వాళ్ళు ఓడించడం అనేది కష్టం అనమాట. ఫ్రెంచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫ్రెంచ్ వైద్యుడు మరియు యాత్రికుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ తన ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ అనే గ్రంథంలో మొఘల్ సామ్రాజ్యం గురించి చేసిన వ్యాఖ్యల్లో సరైనది ఏది? ఓకే, సో వాస్తవానికి తీసుకుంటే ఫ్రెంచ్ వైద్యుడు మరియు యాత్రికుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ అనే గ్రంథంలో మొఘల్ సామ్రాజ్యం గురించి ఏం చెప్పారంట. ఫస్ట్ స్టేట్మెంట్ అండి, మొఘల్ రాజుని భిక్షగాళ్ళు మరియు అనాగరికల రాజుగా అభివర్ణించి భూమిపై వ్యక్తిగత యాజమాన్యం లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నాడా? మొఘల్ సామ్రాజ్యంలో రైతులకు సంపూర్ణంగా భూయాజమాన్య హక్కులు ఉండడం వల్ల భారతదేశం ప్రపంచంలో అత్యధిక ధనిక దేశంగా మారిందన్నాడా? అక్బర్ పాలనలో మాత్రం భారతదేశాన్ని సందర్శించి బాబర్నామా రాశాడా? మొఘల్ పరిపాలన యూరప్ కంటే మెరుగైందని చెప్పాడా? మరి ఏది కరెక్ట్ ఇందులో అంటే వాస్తవానికి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అండి. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం అనేది ఏదైతే ఉందో మనకి ఓకే, మొఘల్ సామ్రాజ్యం అనేది భిక్షగాళ్ళు మరియు అనాగరికల రాజుగా మొఘల్ రాజుల్ని అభివర్ణించాడు ఈయన. ఎందుకంటే ఏదైతే మొత్తం భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, లేదంటే ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి.
రైతు యజమాని కాదు ఆ భూమి మీద, రాజా యజమాని యాక్చువల్లీ. సో దీనివల్ల ఏమైందంటే రైతుల్ని ఓకేనండి భిక్షగాళ్ళగా చేసేసారు ఈ రాజులు. ఓకే, సో కాబట్టి వీళ్ళకి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవు, అలాగే అనాగరికంగానే బతికారు అందరు కూడా అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట యాక్చువల్లీ. సో ఈయన ఎస్పెషల్లీ ఎవరి కాలంలో వచ్చాడంటే ఈ బెర్నియర్ అనే వ్యక్తి ఔరంగజేబ్ అండ్ షాజహాన్ టైంలోనే అనమాట ఇండియాకి రావడం జరిగిందండి. మరి షాజహాన్ తీసుకుంటే మనకి ఓకే రెడ్ ఫోర్ట్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ కన్స్ట్రక్షన్ జరిగాయి ఆయన టైంలోని. మరి 1658 నుంచి 1707లో మనకి ఔరంగజేబ్ అయితే పరిపాలన చేయడం జరిగిందండి. ఈ గ్యాప్లో అనమాట ఇతను వచ్చాడనమాట యాక్చువల్లీ. ఓకే, సో ఈయన కాలంలో అనమాట కరెక్ట్గా షాజహాన్ ఎండింగ్ టైంలోనే అలాగే ఔరంగజేబ్ స్టార్టింగ్ కాలంలో వచ్చాడనమాట ఇతను. సో ఈయన ఫ్రాంకోయిస్ బెర్నియర్ అండి. ఈయన షాజహాన్ మరి ఔరంగజేబ్ కాలంలో వచ్చాడు. ఈయన రాసిన పుస్తకం ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ అనే బుక్లు అనమాట. ఓకే, మొఘల్ రాజుని భిక్షగాళ్ళని మరి అనాగరికల యొక్క రాజుగా ఇతను అభివర్ణించాడు అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే వ్యక్తిగతంగా అంటే ప్రతి రైతుకి కానీ లేదంటే ప్రతి పర్సన్కి కానీ భూ యజమాని హక్కులు లేకపోవడం వల్ల, అంటే భూమికి వాళ్ళ యజమాని కాకపోవడం వల్ల, సో వాళ్ళకి పూర్తిగా అంటే వాళ్ళ యొక్క ఎకానమీ సిస్టమ్ అనేది వాళ్ళ చేతుల్లో లేదు. సో వాళ్ళు రాజు మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకని ఎకనామిక్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఈయన యొక్క ఒపీనియన్ అనమాట. ఓకేనండి, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దామండి, షేర్షా రెవెన్యూ వసూలు పద్ధతిలో జప్తీ అంటే ఏంటంట. చూడండి, షేర్షా వాస్తవానికి తీసుకుంటే ఓకే మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీలో రెవెన్యూ పరంగా ఒక మంచి ఓకేనండి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి పర్సన్గా మనం చెప్పొచ్చండి షేర్షాని. ఎందుకంటే ఈయన వ్యవసాయ భూమిని ఓకేనండి అత్యద్భుతంగా ఉపయోగించడం జరిగిందండి. వ్యవసాయానికి కొంత భూమిని, కమర్షియల్ ల్యాండ్గా కొంత భూమిని, ఓకే కొంత పేద ప్రజల కోసం యూజ్ చేసినటువంటి వ్యక్తి అనమాట ఇతను. మొత్తం భూమిని అనమాట 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇతను. అలాగే ఈయన కాలంలో మనకి 47 సర్కారులుగా దేశం మొత్తాన్ని అనమాట 47 సర్కారులుగా విభజించుకున్నాడు. మరి ట్యాక్స్ సిస్టమ్ కూడా ఒక సిస్టమేటిక్గా ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. అందులో జప్తీ అంటే ఏంటంట, ఒప్పందం ఆధారంగా శిస్తు వసూల, ధన రూపంలో శిస్తు వసూల, పంట రూపంలో శిస్తు వసూల, భూమి సారం అంటే మనకి ఒప్పందం ఆధారంగా అండి. ఎందుకంటే మనకి షేర్షా 3 రకాలుగా పెట్టాడనమాట యాక్చువల్లీ. ఒకటి జప్తీ అనేది ఒకటండి, రెండోది వచ్చేసి మనకి గల్లాబక్షి. ఓకేనండి, చూడండి గల్లాబక్షి అండి ఆన్సర్ వచ్చేసి దీనికి మనకి జప్తీ అనమాట యాక్చువల్లీ. ఓకే, చూడండి జప్తీ అంటే అర్థం ఏంటండి అంటే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ మొత్తం మనం చూద్దండి గల్లాబక్షి, ఫస్ట్ది గల్లాబక్షి, రెండోది వచ్చేసి మనకి నస్క్ లేదా కంకట్, మూడోది వచ్చేసి మనకి జప్తీ. ఏంటండి ఈ 3 అంటే గల్లాబక్షి విధానం అంటే అర్థం ఏంటంటే పంట ఆధారంగా, అంటే ఇప్పుడు ఒక ఎకరంలో నీకు ఎంత పంట పండిందో దాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ఇది గల్లాబక్షి విధానం. రెండోది భూమి సారం, అంటే నీ తాలూకా ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీని బేస్ చేసుకొని కనుక ట్యాక్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే నస్క్ లేదా కంకట్ అంటారు. మూడోది వచ్చేసి మనకి జప్తీ అండి. జప్తీ అంటే డిసైడెడ్ బై ద గవర్నమెంట్ అనమాట, ప్రభుత్వం ఎంత అని చెప్తే అంత కట్టాలన్నమాట యాక్చువల్లీ. సో ఈ రెండిట్లో రైతుకే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండేదన్నమాట. మూడోది వచ్చేసి గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఉంటుందన్నమాట. సో ఈ 3 విధానాలను మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే షేర్షా ఇంట్రడ్యూస్ చేశారండి. మరి భారతదేశంలో షేర్షా మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ని ప్రారంభించాడు కదా. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది అనేది మీకు గనక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానా జారీ చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంట. ఇప్పుడు చూడండి మనకి ఫర్మానా అంటే అర్థం ఏంటండి అంటే ఒక రకమైన ఆదేశం అన్నట్టు, ప్రభుత్వం ఇచ్చే ఆదేశం, అప్పట్లో ఫర్మానా అనేవారు దానికి. అయితే మరి గోల్డెన్ ఫర్మానా అని ఎందుకన్నారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనమాట అక్రాస్ ద కంట్రీ ఒక స్వేచ్ఛ వాణిజ్యాన్ని చేసుకునేటటువంటి ఒక బెనిఫిట్స్ అయితే కలిగించాడండి. మరి అలా కలిగించింది ఎవరంటే ఆప్షన్ చూద్దాం, ఫరూక్ షియార్, మహమ్మద్ షా రంగీలా, జహంగీర్ అండ్ షా ఆలం 2 అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫరూక్ షియార్ అండి. సో ఈ ఫరూక్ షియార్ ఎప్పుడు ఇచ్చారంటే 1717లో. ఈయన ఏంటంటే ఒక అంతు తెలియని వ్యాధితో బాధపడుతుండాడు అనమాట యాక్చువల్లీ. సో ఈ ఇబ్బంది ఏదైతే ఉందో ఈయనకి హెల్త్ పరంగా చాలా డ్యామేజ్ అయిపోయి ఈయన చాలా డిప్రెషన్లో ఉండేవాడు ఎప్పుడు కూడా. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అనమాట ఒక ఓకే మనకి హమిల్టన్ అని చెప్పేసి ఒక డాక్టర్ వెళ్తాడనమాట. ఈ హమిల్టన్ అనే డాక్టర్ ఏం చేస్తారంటే ఆయన మెడికల్ చెకప్స్ అన్నీ చేసి అనమాట మంచి మెడిసిన్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఈ ఫరూక్ షియార్ అనమాట చాలా హెల్తీగా తయారవుతాడు. దీంతో ఆయన ఆనందంతో ఏం చేస్తారంటే మీకు ఏం కావాలి మీరు కోరుకోండి అంటే అతను ఏం చెప్తారంటే నాకేం పర్సనల్గా వద్దు కానీ మీ దేశంలో మా కంట్రీకి సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందండి, సో దానికి సంబంధించి మీరు ఏదైనా ఫేవర్ చేయండి అంటే దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛ వాణిజ్యం చేసుకునేటటువంటి విధంగా ఈయన గోల్డెన్ ఫర్మానాన్ని ఇష్యూ చేస్తుంది మనకి 1717లో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి గ్రేటర్ మొఘల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, లేటర్ మొఘల్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనండి, బహదూర్ షా గురించి కానీ, జహాందర్ షా కానీ, ఫరూక్ షియార్ కానీ, లేదంటే మనకి మహమ్మద్ షా రంగీలా గురించి కానీ, లేదంటే మనకి షా ఆలం 2 గురించి కానీ, అక్బర్ 2 కానీ, లేదా బహదూర్ షా 2 మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇది నేను మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మన ఇండియన్ హిస్టరీ కంటెంట్లో అయితే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా డీటెయిల్గా చెప్పడం జరిగిందండి. సో నా ఎక్స్ప్లెనేషన్ హిస్టరీకి సంబంధించి మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ బాలు ఐక్యూ, మన యాప్ నేమ్ కూడా బాలు ఐక్యూనే, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ కూడా బాలు ఐక్యూనే, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా బాలు ఐక్యూనే. సో కాబట్టి అన్నీ కూడా ఇదే నేమ్తో మనకు రన్ అవుతూ ఉంటాయండి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించినటువంటి లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ కంటెంట్ అయితే మొత్తం 3 సబ్జెక్టులు నేనే చెప్పాను. మీకు 399కి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ జాగ్రఫీ కూడా ఇంక్లూడ్ కావాలనుకుంటే 499. జాగ్రఫీ మీకు ఒకటి మురళీకృష్ణ సార్ చెప్పారు, నెక్స్ట్ గిరిధర్ సార్ చెప్పారండి. సో మీకు 4 సోషల్ కంటెంట్ సబ్జెక్టులు. జనరల్ సైన్స్ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ చెప్పారు. మరి ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీనే కావాలి, మేము ఏపీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం అంటే మీకు సుధీర్ సార్ యొక్క కంటెంట్ అనేది మనం యాడ్ చేయడం జరిగింది. సో మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.